హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో 1284 పర్మనెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ రాష్ట్రం నుండి రావడం జరిగిందండి. సో మనకు జాబ్స్ క్యాలెండర్లో భాగంగా మొదటి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు సెప్టెంబర్ 21వ తేదీ నుండి పెట్టుకోవచ్చు. అప్లై చివరి తేదీ అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అప్లికేషన్స్లో ఎడిట్ చేసుకోవాలంటే 7వ తేదీ 8వ తేదీ అవకాశం ఇచ్చారు. సో ఎగ్జామ్ వచ్చి మనకు దీనికి సంబంధించి నవంబర్ 10వ తేదీ కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో దీనికి సంబంధించి వ్యాకన్సీస్ చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 1088, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 183, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్లో 13, టోటల్గా 1284 ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన బేసిక్ పేని చూసుకుంటే 32,810 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని 37,000 అబోవ్ శాలరీ రావడం జరుగుతుంది. మనకు బ్రేకప్ వ్యాకన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. జోన్ల వారీగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా క్లారిటీగా ఇచ్చారు. టోటల్గా 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులు వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి 80 పాయింట్లు అయితే తీస్తారు. 20 పాయింట్లు వచ్చి మీరు స్టేట్ గవర్నమెంట్లో హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వర్క్ చేసింటే దానికి సంబంధించి మీకు 20 మార్క్స్ ఇస్తారు. దాన్ని ఎలా ఇస్తారనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో 6 మంత్స్ ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసి 2.5 మార్క్స్ ఈ విధంగా మార్క్స్ అలాట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ 20 మార్క్స్కి 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు, 10th మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పారామెడికల్ బోర్డ్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేటు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ కానీ, ఎంఎల్టీ కానీ, డిఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే క్లినికల్ ప్యాథాలజీ కానీ, బిఎంఎల్టీ కానీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ కానీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కానీ ఇలాంటి కోర్సెస్ చదివి ఎవరైతే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటారో అటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. ఏజ్ వచ్చి 18 to 46, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అలాగే బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చి 500 rupees అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే అన్ఎంప్లాయిడ్ ఆఫ్ ఏదైతే తెలంగాణ స్టేట్, సో 18 to 46 ఏజ్ వాళ్ళు ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసే టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా పే చేయాలి. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చి ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తమిళనాడు ఎవరైనా కూడా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి హైదరాబాదు, నల్గొండ, కోదాడు, ఖమ్మము, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, నర్సంపేట అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది కూడా క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. ఏ జోన్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది కూడా మనకు ఇక్కడ క్లారిటీగా 7 జోన్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో జోన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మనకు జోన్ల వారీగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. సిలబస్ కూడా దీనికి సంబంధించి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లై వచ్చి మనకు అఫీషియల్గా 21వ తేదీ నుండి అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన లింకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.